హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు కదండి. వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, అసలు వీళ్ళకి పెళ్ళి ఎవరితో అవుతుంది, వీటన్నిటికీ సమాధానం అయితే దొరికిపోయింది. సో ఇక మీదన దేవా అయితే కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఈరోజు వచ్చేసరికి హ్యాపీగా అంటే ఫ్యామిలీస్ సాడ్గా ఉన్నారు. బట్ మిథున దేవా మాత్రం ఫస్ట్ టైం వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించి తల్లిదండ్రులని పక్కన పెట్టి మరీ ఎదిరించి మరీ వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకున్నారు. ఇక మన దేవా అయితే మిథున తన మెడలో ఆల్రెడీ తాళైతే కట్టాడు కాబట్టి నుదుటిన అందరి ముందు బొట్టు పెట్టేసి అందరి ముందు తనని భారీగా స్వీకరించాడు. ఇక దాంతో మిథున అయితే ఎంత సంతోషపడిపోయిందంటే తన సంతోషానికి హద్దులు లేవనే చెప్పాలి. ఇక జడ్జి గారు అయితే అసలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ నన్ను మోసం చేసిందా అన్నట్టుగా. ఇక మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా అంటే చాలా కంగారు పడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయారు, ఏమీ చేయలేక. ఎందుకంటే ఇక దేవాన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. సో దేవాన్ని ఎదిరిద్దామన్నా వాళ్ళ చెల్లెలు వాళ్ళ సైడ్ లేదు, అలాగే వాళ్ళ కూతురు కూడా వాళ్ళ సైడ్ లేదనే విషయం వాళ్ళకైతే తెలిసింది కాబట్టి. ఇక నెక్స్ట్ రిషికి వచ్చేసి రిషి ఒక్కడే పాపం చాలా బాధపడుతున్నాడు కాబట్టి రిషికి వచ్చేసి దేవా సారీరా, నన్ను క్షమించు, నేను నిన్ను చాలా మోసం చేశాను కదా అని చెప్పేసి అంటే, రే ఇడియట్, ఎందుకురా నాకు సారీ చెప్తున్నావు, అసలు నిజంగా నీలాంటి వాడు మిథునకి భర్తగా రావడం నిజంగా నేను చాలా హ్యాపీ. ఈ విషయం నాకు అసలు ముందే చెప్పునుంటే నేనే మీ ఇద్దరిని కలిపేవాడిని, ఇంత దూరం కూడా వచ్చుండేది కాదు కదరా. అయినా నువ్వు చిన్నప్పటి నుంచి నాకంటే ముందే ఉన్నావురా, చదువులోనూ నువ్వే ఫస్ట్ సెకండ్ నేను. సో ఇప్పుడు మిథున విషయంలో కూడా నువ్వే ఫస్ట్ సెకండ్ నేను కాబట్టి మిథునని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. బట్ మిథున లాంటి అమ్మాయిని నేను మిస్ చేసుకున్నందుకు కొద్దిగా బాధ అయితే ఉంది, కానీ నువ్వేం టెన్షన్ పడకరా. నిజంగా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండండి అని చెప్పేసి పాపం రిషి అయితే చాలా మంచిగా అయితే మాటలు చెప్పేశాడు. ఇక ఆ మాటలన్నీ విన్న జడ్జి గారు అయితే ఏంటి ఇతనేంటి ఇలా పొగుడుతున్నాడు అన్నట్టుగా అయితే పాపం ఇంత మంచి అబ్బాయిని మిస్ చేసుకున్నామని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక మిథున వచ్చేసి సారీ రిషి, నిన్ను అనవసరంగా ఆశలు కలిగించారంటే అదేం లేదు మిథున, నిజంగా నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, నువ్వు నన్నేమి మోసం చేయలేదు, నువ్వేమి అసలు దాని గురించి దిగులు పడకు, నీకు దేవాన్ని చాలా కరెక్ట్, ఎందుకంటే వాళ్ళలాంటి మంచోడు ఇంకెక్కడా దొరకడు. సో ఇక నేను కూడా వాడి తర్వాతేను అన్నట్టుగా చెప్పేశాడనమాట. ఇక అక్కడి నుంచి తన చేయి పట్టుకొని ఆ యొక్క పెళ్లి మండపం నుంచి తనని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అందరూ చూస్తుండగానే తనని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ వచ్చేసి భాను అయితే పెళ్లి మండపంలో కూర్చొని ఉంది కదా. ఇక పంతులు గారు వచ్చేసి అమ్మ ముహూర్తం టైం అవుతుంది, ఏదమ్మా పెళ్లి కొడుకుని తీసుకోరండి అని చెప్పగానే మన సూర్యకాంతం ఉంది కదా, అస్సలు నోరే ఊరుకోదు కదా. అసలు ఈ యొక్క సీరియల్ మొత్తంలో ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే రంగా అలాగే సూర్యకాంతం వీళ్ళిద్దరి దగ్గరే దొరుకుతుందని చెప్పుకోవాలి. ఇక సూర్యకాంతం అయితే ఏంటి పంతులు గారు, గంప కింద కోడిపోయిందని మేము టెన్షన్ పడుతూ ఉంటే నువ్వొచ్చేసి మసాలా నూరుకొచ్చాను, కూర రెడీగా చేయండి అన్నట్టుగా, అంటే మసాలా రెడీ చేసుకుని వచ్చాను, కూర త్వరగా చేయండి అన్నట్టుగా, ఇక్కడ కోడే లేకపోతే ఇంకా కూర ఏం తయారవుతుంది అన్నట్టు మా యొక్క పెళ్లి కొడుకే గంప నుంచి వెళ్ళిపోయాడని మేము బాధపడుతుంటే పెళ్లి కొడుకుని తీసుకురండి, ముహూర్తం టైం అవుతుందని చెప్తున్నావు అని చెప్పేసి సెటైర్లు అయితే అలాగే వేస్తూ ఉంటుంది. ఇక భాను అయితే టెన్షన్ పడుతూ ఇంకా ఇంటిలో పాది టెన్షన్ పడుతూ ఉంటే ఇక వాళ్ళ మావయ్య గారు వచ్చేసి సూర్యకాంతం కామ్గా ఉండంటే, లేదు మావయ్య పంతులు గారు ముహూర్తం టైం అవుతుంది అంటున్నారు అని చెప్పగానే, రేయ్ చిన్నోడా పెద్దోడా వెళ్ళి ఎతకంట్రా వాడిని ఎక్కడున్నాడో అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక బామ్మ అయితే హార్ట్ అటాక్తో ఊరికే నటిస్తూ ఉంది కదా, అమ్మా అయ్యా అని కావాలని నటిస్తూ ఇట్లా దొంగ చూపులు చూస్తూ ఉందనమాట. ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరుచుకొని, అంటే వీడు ఏం చేశాడు, వీడు వస్తున్నాడా రావట్లేదా మిథునం తీసుకొని అన్నట్టుగా యాక్ట్ చేస్తూ అలా చూస్తూ ఉందనమాట. ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక మన హీరోయిన్ అయితే దేవుడు సాక్షిగా తనని 7 అడుగులు వేసుకుంటూ తనని అయితే తీసుకొని రావడం స్టార్ట్ చేశాడు. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ వస్తున్న టైంకి సరే నాన్న మేము వెళ్ళి వెతకతామని ఇటు తిరిగేసరికి వీళ్ళిద్దరూ ఎదురు పడతారు. ఆ పెళ్లి మండపంలోకే తీసుకొని వస్తున్నాడు మన దేవ అనమాట. ఇక దాన్ని చూసి ఓన్లీ ప్రమోదిని అలాగే బామ్మగారు మాత్రమే సంతోషపడతారు. ఇక మిగిలిన వాళ్ళందరికీ ఫ్యూజ్
బస్సులైతే ఎగిరిపోతాయనే చెప్పాలి. ఇక అందరూ షాక్‌లో ఉండిపోతే, ఇక దాన్ని చూసిన మన సూర్యకాంతం ఇంకొక డైలాగ్ అయితే వేయాలి కదా! ఇదేంటి బస్ స్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్న టైంకి ఒక ట్రైనొచ్చేసి మనల్ని గుద్దేసినట్టుగా ఇదేంట్రా బాబోయ్! ఇంత షాక్ ఇచ్చాడు మన దేవా అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇక దేవా వచ్చేసి మిథున చేయి పట్టుకొని ఆ పెళ్లి మండపంలోకి తననైతే తీసుకొని వచ్చేస్తాడు. ఇక షాకు మీద షాకు. అందరూ నోర్లు వెళ్ళబెట్టి మరీ చూస్తున్నారు. ఇదేంట్రా బాబోయ్! అన్నట్టుగా. ఇక భాను అయితే ఇక షాక్ అయిపోయి పెళ్లి మండపంలో అట్లాగే కూర్చొని ఉండిపోతే, వాళ్ళ అమ్మ మాత్రము "ఏంట్రా, ఏంట్రా నువ్వు చేసిన పని? నువ్వు అసలు దేవా నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా లేదా? పెళ్లి మండపంలో నా కూతురు కూర్చొని నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి ఈమెను తీసుకొనొచ్చావు" అని చెప్పేసి ఇక తిట్టడం స్టార్ట్ చేసింది. "అది కాదు అత్త" అని చెప్పి చెప్పబోయేసరికి ఇక తనని "నీకసలకి నిజంగా బుద్ధుందిరా? అసలకి నీలాంటి వెధవని అసలు నేనెక్కడా చూడలేదు. అయినా నీకు నా కూతురికి ప్రమాణం చేశావు. తనని పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం కూడా చేసుకున్నావు కదా! అయినా మళ్ళీ ఇలాంటి పనులు చేస్తున్నావేంట్రా అని చెప్పేసి, ఇక నా కూతురు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు నా కూతురి భవిష్యత్తు ఏంటి? అని చెప్పేసి తన కాలర్ పట్టుకొని ఇక చెంప చెల్లనిపించడం స్టార్ట్ చేస్తుంది. ఇక దెబ్బల మీద కొడుతూ ఉంటే ఇక మిథున ఒక సైడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా షాక్ అయిపోయి ఏంటి ఇలా కొడుతుంది అని చెప్పేసి చూస్తున్నారు. నిజమే ఆమె బాధ కూడా రేణుక గారి బాధ కూడా నిజమే కదా! ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్లి మండపంలో ఏ పెళ్లి ఆగిపోయినా తల్లిదండ్రులకి బాధగానే ఉంటుంది కాబట్టి ఆమె బాధపడడంలో తప్పు లేదు. కానీ "అత్త ఉండత్త నేను చెప్పేది వినత్త" అని చెప్పి చెప్పబోతున్న టైంకి ఈమైతే చెంప చెల్లుమని బాగా కొట్టేసి "నీ వల్ల నా కూతురు అసలకి ప్రాణాలతో ఎలా ఉంటుందని అనుకుంటున్నావురా? ఇప్పటికే తను ప్రాణం తీసుకోవాలని ఎన్నోసార్లు అనుకునింది. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటున్న ఒకే ఒక మాటతో తను ధైర్యంగా ఉండింది. తను నీ కోసమే ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు తను ప్రాణాలతో ఎలా ఉంటుందిరా? మళ్ళీ తనని ఇంత మోసం చేస్తే ఇప్పటికే పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పుకొని ఎంతో సంతోషపడుతుంది కదా!" అని చెప్పేసి ఈ మాటలన్నీ అంటూ ఉంటే ఇక వీళ్ళ అమ్మా నాన్న దేవ వాళ్ళ అమ్మా నాన్న కూడా బాధపడుతూ కామ్‌గా నిలబడుకుంటారు. ఇక భాను అయితే పెళ్లిపీటల మీద నుంచి లేసొచ్చి "రాజా నువ్వు నిజంగా" రాజా అనలేదు ఈసారి మాత్రం, "నిజంగా నువ్వు నన్ను ఎప్పుడు పిచ్చిదానివి అంటుంటే నేను ఏదో అనుకున్నాను. కానీ నువ్వు నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేసేసావురా అసలకి. నేను ఎప్పుడు 13 సంవత్సరాల నుంచి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు నన్ను ఇంత చక్కగా మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇంత నమ్మించి ఎలా చేయగలిగావురా నిజంగాను నువ్వు? అయినా కానీ నాకు నిజంగా బుద్ధుండాలిరా. నాకు నిజంగా బుద్ధి లేదని మళ్ళీ ఇంకొకసారి నిరూపించావు. నీ మాటలు నమ్మి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఎలా నమ్మాను? అది ఎళ్లి నా కుటుంబంలో ఎలా చెప్పాను? ఇంత రెడీ అయిపోయి ఈ పెళ్లి మండపానికి ఎలా వచ్చాననుకున్నాను? అసలు నిజంగా నాకు బుద్ధి లేదురా. నాకు బుద్ధేవునుంటే నీ మాటలు నమ్మేదాన్నే కాదు. అయినా కానీ ఇక నువ్వు మాత్రం సంతోషంగా ఉండురా. నేను మాత్రం ఇక నా చావు చూడాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు. సో, ఇక నా చావైతే నేను చస్తాను. అంతేగాని ఇక నన్ను ఎప్పుడు కూడా నువ్వు చూడవు అన్నట్టుగా చెప్తుంది. "అది కాదు భాను" అని చెప్పబోయేసరికి "ప్లీజ్ ఆపేసి" అన్నట్టుగా సైన్ చేస్తున్నాను. అంటే ఇట్లాగా చేయి చూపిస్తుంది. ఇక తను ఆగిపోతాడు. ఇక దాంతో అక్కడి నుంచి తను వెళ్ళిపోతుందనమాట ఏడుచుకుంటూ. ఇక వాళ్ళ అమ్మ అయితే "రేయ్ భాను ఉండు" అని చెప్పేసి ఇక చూడండి దేవాన్ని తిడుతుంది. "రేయ్ వెధవ నీలాంటి ఎదవని నా కూతురు పెళ్లి చేసుకుంటాను నువ్వు నమ్మించి నా కూతురిని మోసం చేసావు కాబట్టి ఇదిగో నేను కన్నీటితో శాపం పెడుతున్నాను. ఒక తల్లి కూతుర్లు శాపం పెడుతున్నాము. నువ్వు నీ కుటుంబము సర్వనాశనం అయిపోతారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు. మీరు నాశనం అయిపోతారు" అని చెప్పగానే అయ్యో అందరూ కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారనమాట. ఇక నా కూతురు గాని ఏమైనా గాని ప్రాణం తీసుకునడం ఇలాగ ఏదైనా చేసిందంటే మాత్రం నీ కుటుంబాన్ని నేను వదిలిపెట్టను. మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా నేను అస్సలు వదిలిపెట్టనని చెప్పేసి శపథం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందండి. ఇక ఈ మాటలన్నీ విన్న మన సూర్యకాంతం వచ్చేసి "ఏమయ్యా దేవా భలే మంచి పని చేసావయ్యా. నీకు నిజంగా అసలుకి బుద్ధుందా? అసలకి నువ్వు ఎలాంటి వాడివి అసలకి? మీ నాన్నగారు ఆ భానుకి అలాగే రేణుక పెద్దమ్మకి మాటిచ్చిన విషయం నీకు తెలిసిందే కదా! అయినా ఒక అమ్మాయికి మాటిచ్చి నువ్వు ఎలా తప్పావు అసలకి? నీకేమన్నా బుద్ధుందా? ఇప్పుడు మీ నాన్న తలెత్తుకొని ఎలా బ్రతకగలడు? సో, వాళ్ళకి మాటిచ్చింది మీ నాన్నే కదా! మీ నాన్న పరువునంతా తీసేసావు" అని చెప్పేసి చెప్తుంటది. "వదినా ప్లీజ్ వదినా" అని అంటుంటే కూడా "ఏంటయ్యా ప్లీజు? నీకసలు నిజంగా బుద్ధే లేదు. అయినా కానీ మీ నాన్న నిన్ను ఎలా
క్షమిస్తాడు అనుకుంటున్నావు, ఎలా నేను అమ్మ నోరు తెరిచి అడుగుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ మధ్యలోనే భాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవ అయితే నాన్న ప్లీజ్ నాన్న నా మాట ఒక్కసారి వినండి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. అప్పట్లోపలే ఈ అమ్మాయి వచ్చి అదే మన సూర్యకాంతం వచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది. అసలకి నీకు నిజంగా బుద్ధి లేదు, నిన్ను ఎలా క్షమిస్తాడని అనుకుంటున్నావు అని చెప్పి అంటున్న టైంకి చెంప మీద చెల్లని ఒకరు కొడతారు. అది ఎవరంటే మన బామ్మగారు. ఇక బామ్మగారు చెల్లని కొట్టగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు ప్రతి ఒక్కరూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట. రంగా అయితే అమ్మో బాబోయ్ దీనికి అదిరిపోయినట్టుందే చంప అని చెప్పి చూస్తుంటాడు. ఏంటి బామ్మ నన్ను కొట్టావంటే, ఏంటి ఇందాక నుంచి చూస్తూ ఉంటే ఊరికే మధ్య మధ్యలో మాట్లాడుతున్నావు, అయినా అది వాడికి సంబంధించింది, దేవాకు సంబంధించింది. తన అమ్మాయిని తీసుకొచ్చాడంటే మిథునని ఏదో కారణం ఉంటుంది కదా, అయినా వాడు తేల్చుకుంటాడు వాళ్ళ తల్లిదండ్రులతో, నీదేంది మధ్యలో బోడి పెత్తనం చేస్తున్నావు అని చెప్పగానే నేను ఈ ఇంటి కోడల్ని కదంటే కోడలైతే నోరు మూసుకొని ఉండు, అంతేకాని వాడి జీవితంలో నువ్వేంటి మధ్యలో మాట్లాడేదని చెప్పేసి నోరు మూసుకొని ఉండు, వాడు తేల్చుకుంటాడని చెప్పగానే ఇక దేవా స్టార్ట్ చేశాడు. నాన్న నన్ను క్షమించండి నాన్న, నిజమే కదా నువ్వు అమ్మ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, మిథున నీ జీవితంలోకి వచ్చిన మహాదేవతరా, అలాంటి అమ్మాయిని పోగొట్టుకోకు, సో ఇక ఆ అమ్మాయితో నువ్వు జీవిస్తే చాలా బాగుంటుంది, నీ జీవితంలో ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, అందుకే ఆ మాటలన్నీ ఇప్పుడు నాకు అర్థమయ్యాయి, అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను, కాబట్టి ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చారు, దాంట్లో తప్పే ఉంది నాన్న అని చెప్పి అడుగుతుండగానే అవునరా నువ్వు చేసిన తప్పే అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే పెద్దగా అరుస్తాడు. ఏంటి నాన్న తప్పు అన్నట్టుగా అందరు చూస్తూ ఉంటే, నువ్వు కానీ భానుకి మాట ఇవ్వకుండా ఆ రోజు ఇంట్లో నుంచి పంపించేసే ముందే మిథునని నువ్వు నా మాటకు విలువిచ్చి అమ్మాయిని కానీ ఇంట్లో పెట్టుకొని ఉంటే అది మంచిదే, కానీ ఇప్పుడు భానుకి మాట ఇచ్చావు, ఈ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ తీసుకుని వచ్చావు, భానుకి ఇచ్చిన మాట ఏమైంది, మరి ఇదంతా చేసి అమ్మాయి కానీ ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే తప్పెవరిదిరా, ఇలాంటివన్నీ చేసే ముందు ఆలోచించాలి, చేసేసిన తర్వాత ఆలోచిస్తే అది తప్పే అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వాళ్ళ అమ్మగారు కూడా తిడతాడు. ఇక అందరూ కలిసి వీళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి పంపించేస్తారు. ఇక దేవ మాత్రం వాళ్ళ భార్యకి చక్కగా మాటిచ్చి ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టనని చెప్పి చక్కగా మాటిస్తాడు. వీళ్ళది హ్యాపీ లైఫ్గా కొనసాగుతుందనమాట. నిజంగా ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇక స్టోరీ కూడా సూపర్గా ఉండబోతుంది మరి.